మరి ఇక్కడ చెప్తూ వచ్చినటువంటి మాటలను బట్టి మనం చూసినట్లయితే యేసుప్రభువు వారు 18వ అధ్యాయం లోకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనంలో విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. చాలాసార్లు ప్రార్థన చేయటానికి మనం ఇసిగిపోతాం కదా. చాలాసార్లు ప్రార్థించాలంటేనే ఎక్కువ గృహ కూడికలకి వస్తారు, తర్వాత కృతజ్ఞత కూడికలకు రాగలం, తర్వాత ఆదివారం రాగలం, పండగలకు రాగలం, అన్ని కూడికలకి దాదాపు వస్తాం. కానీ సంఘ ప్రార్థన అంటే అందరికీ ఇష్టం ఉండదు, కొంతమందికి మాత్రమే ఇష్టం ఉంటుంది అన్నమాట. అందుకని మరి దైవజనులు భక్ష్యం గారు చెప్పేవాడు, సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తే వాళ్ళే మీ సంఘం అనేవాడు అనమాట. కాబట్టి సంఘ ప్రార్థన అనగానే చాలామందికి ఇష్టం ఉండదు, ప్రార్థన అంటేనే అసలు ఇష్టం ఉండదు అనమాట కదా. ప్రార్థన అనేది మనకు ఎంతో మేలుకరం అనమాట, అది ఎంతో దీవెనకరం. ఒకసారి మరి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి తల్లిదండ్రులు ముసలోళ్ళు అయి చనిపోయిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అక్కడక్కడ ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. అయితే ఆ ముసలాయన చనిపోయిన తర్వాత ఆ పిల్లలు వచ్చారు. చనిపోయిన తర్వాత ఆ తండ్రి గారి కార్యక్రమాలన్నీ జరగాల్సినవన్నీ, భూస్థాపన కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత ఒక 10 రోజులు ఉన్న తర్వాత మరలా తల్లిదండ్రులు మరి ఉద్యోగాల కొరకు వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, ఎక్కడోళ్ళు అక్కడ. అయితే ఈ ఆస్తి కూడా పంచుకుందాము, నాన్నగారు చనిపోయినాడు కదా అని చెప్పి ఆస్తి పంచుకుంటున్నారంట. ఆస్తి పంచుకుంటుంటే పెద్దలు వచ్చినారు, ఆస్తి పంచుతున్నారు అనమాట. 3కి 3 అని పంచుతుంటే మరి ప్రతి ఒక్కడు ఏమడుగుతున్నారంటే, నాకు ఆస్తి వద్దు కానీ నాకు ఆ కుర్చీ కావాలంటున్నారు. అంటే వాళ్ళ నాన్నగారు కూర్చునేటువంటి ఒక చెక్క కుర్చీ ఉందన్నమాట. ఏం కుర్చీ ఉంది? చెక్క కుర్చీ. ఆ పెద్ద ఆయన, ఆ ముసలాయన ఎప్పుడు ఆ చెక్క కుర్చీలో కూర్చుని ప్రార్థన చేసేవాడంట. ఎప్పుడు ఆ చెక్క కుర్చీలో కూర్చుని ప్రార్థన చేసేవాడు. ఈ 3 అన్నదమ్ములు ఏమడుగుతున్నారంటే, ఆస్తి అడగట్లేదు కానీ ముందు చెక్క కుర్చీ నాకు కావాలని కొట్టుకుంటున్నారు. ఎందుకని ఎట్లా వీళ్ళు ఎట్లా కొట్టుకుంటున్నారు? ఎవరైనా చెక్క కుర్చీని దాన్ని ఎవరు అసలు అడగరు, కానీ ఆస్తి కంటే కూడా ఎక్కువగా వాళ్ళ చెక్క కుర్చీనే అడుగుతున్నారంట. 3 అన్నదమ్ములు చెక్క కుర్చీ కొరకే పోట్లాడుకుంటున్నారు. నాకు కావాలి. అసలు ఏంటి ఆ చెక్క కుర్చీలో ఏముంది అని అంటే, అప్పుడు ఆ పిల్లలు చెప్పిన మాట ఏంటంటే, ఆ చెక్క కుర్చీలో మా నాన్న మా కొరకు ఎంతో ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఆ కుర్చీలో కూర్చుని మా కొరకు ఎన్నో రోజులు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినటువంటి గుర్తు మాకు ఉంది. ఆ కుర్చీలో కూర్చుని మా నాన్నగారు రాత్రులు ఎన్నోసార్లు మా కొరకు ప్రార్థన చేసినాడు. ఆయన ప్రార్థన బట్టి మాకు మంచి మంచి జాబులు వచ్చినాయి, మేము మంచి పొజిషన్లో ఉన్నాం. కాబట్టి మా నాన్నగారి గుర్తుగా నాకు ఆ కుర్చీ కావాలని చెప్పి 3 అన్నదమ్ములు ఆ కుర్చీ కొరకు వాళ్ళు కొట్లాడుకుంటూ వచ్చినారు. కారణం ఏంటంటే, వాళ్ళ నాన్న చేసినటువంటి, ఆ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, ఆ తండ్రి చేసిన ప్రార్థన ఆ పిల్లలకు ఎంతో ఆశీర్వాదకరాన్ని తీసుకుని వచ్చిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనము మన కొరకు, మన పిల్లల కొరకు, మరి సంఘం కొరకు మనం ఎంతో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ముఖ్యంగా మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, కుటుంబంలోని మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి కదా. అందుకని యేసుప్రభువు వారు ఏమంటున్నాడంటే, మరి ఇసుకక ఏం చేయాలంట? నిత్యం. మనం చాలాసార్లు కొద్ది రోజులు మనం ప్రార్థన చేసామనుకోండి, ఉదాహరణకు ఒక మనిషి ఎవరన్నా మారాలి, ఆ వ్యక్తి మారటం లేదు, మనం చేసి ఇసుకు పుట్టిపోద్ది. ఇక ఆయన మారడు, లేకపోతే ఆమె మారదు, లేకపోతే మా కొడుకు మారడు అని చెప్పి మనం ఏమైపోతాం? కన్ఫర్మ్ చేసేసుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేయండి, ఇసుకగా నిత్యము ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడంట. ఇప్పుడు ఒకానొక పట్టణంలో ఒక విధవరాలు ఉందంట. అదే పట్టణంలో ఒక న్యాయాధిపతి కూడా ఉన్నాడంట. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతుడు. ఈ న్యాయాధిపతినికి దేవుని భయం లేదంట, మనుషుల్ని
లక్ష్య పెట్టాడంట. అసలు ఎంత చాలా కఠినమైనటువంటి వ్యక్తి అనమాట. అసలు సర్వసాధారణంగా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళని వాడు అసలు లెక్క చేయడు. మరి ఈ విధవరాల్ని లెక్క చేస్తాడా? లెక్క చేయడు. అయినా సరే ఆమె ఏం చేస్తుందంటే, ఆమెకు ఒక అక్కరుంది, ఆమెకు ఒక ప్రతివాది ఉన్నాడు, ఆమెకి ఏదో అన్యాయం జరిగిందో, ఆమె జీవితంలో ఏదో జరిగింది. అయితే ఆమె ఏం చేస్తుందంటే ఆ న్యాయాధిపతి దగ్గరకు వస్తుందంట. కానీ ఈ న్యాయాధిపతి అయితే మాత్రం ఎంత మాత్రం కూడా కనికరించడంలా. కనికరించకపోయినా సరే మరలా వస్తూ ఉంది. వెళ్ళినప్పుడల్లా ఏమంటున్నాడు, వచ్చినవా, సర్లే మళ్ళీ ఒక 10 రోజులు ఆగిరా, అప్పుడు కుదరదు అంటున్నాడు. మళ్ళీ 10 రోజులకి వస్తుంది. మరలా 10 రోజులు ఆగిన వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులు ఆగిరమ్మంటున్నాడు. మళ్ళీ 20 రోజులకు వస్తుంది. అట్లా ఎప్పుడు వాయిదా వేస్తే అప్పుడు వస్తుంది. ఆమె ఏం చేయలేదంటే ఆమె అక్కడికి రావటానికి ఇసుకుపోలేదన్నమాట. అట్లా మనం కూడా ఏం చేయాలంటే, ఇసుకకు ఏం చేయాలంట, నిత్యము ప్రార్థన చేయాలి. మనకు సహాయం దొరికే వరకు మనం ఏం చేయాలి, దేవుని దగ్గర మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి కదా. ఇసుకక నిత్యము ప్రార్థన చేయాలి. మరి ఏం చేస్తూ వచ్చింది ఆమె? వచ్చిందంట, తిరిగిందంట, తిరిగి అరే ఆ మనిషి మాత్రం ఎట్లున్నాడు ఆ వ్యక్తి? 2వ వచనంలో, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండిన ఒక న్యాయాధిపతి ఆ పట్టణం నుండెను. 3వ వచనం, ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలం ఒప్పుకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకై ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెడుతున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకి న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాడంట. మరి ఈ విధవరాలు ఏం చేస్తూ వచ్చిందంటే, ఈమె ఏం చేస్తుందంట? 3వ వచనంలో ఏముంది? తరచుగా వస్తుందంట. ఏం చేస్తుంది? తరచుగా వస్తుంది. వచ్చి మరి అడుగుతా వస్తుందన్నమాట. తర్వాత 3వ వచనంలోనే ఏముంది? అడుగుతూ వచ్చిందంట. తరచుగా వచ్చిందంట, తర్వాత అడుగుతూ వచ్చిందంట కదా. తర్వాత 5వ వచనంలో తొందర పెడుతుందంట కదా. 5వ వచనంలో మాటికి వస్తుందంట. 5వ వచనంలో గోజాడుతుందంట కదా. గోజాడుతూ ఉందంట. అంటే యేసుప్రభువారు చెప్పినటువంటి మాటలు ఇవి. ఆయన చెప్పినటువంటి ఉపమానం అన్నమాట. ఇది ఉపమానం. ఇక్కడ ఆమె గురించి ఏం చెప్తున్నాడంటే, అంటే మనకు కూడా ఏం చెప్తున్నాడు ఆయన? తరచుగా రావాలి, తర్వాత దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, తర్వాత దేవుణ్ణి తొందర పెట్టాలి, తర్వాత మాటికి రావాలి, తర్వాత గోజాడాలి. దేవా నాకు సంగతి ఏం చేసావు? ప్రభా నా సంగతి ఏం చేసావు? అయ్యా నా సంగతి ఏం చేసావు? అయ్యా నా అక్కర తీర్చువా, నా అవసరం తీర్చువా. ఇట్లా మనం అంట ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మరి దేవుడు సహాయం చేసే వరకు కూడా ఆయన మనం విడవకుండా ఏం చేయాలి? దేవుణ్ణి అడుగుతూనే ఉండాలన్నమాట. మనం ఎంతైతే మనం ప్రార్థన చేస్తామో అంతగా దేవుడు మనకు ఏం చేసేవాడుగా ఉన్నాడు? సహాయం చేసేవాడుగా ఉన్నాడు కదా. ఆమె ఏం చేస్తుందంటే మాటికి వస్తుంది, అయ్యా నా సంగతి ఏం చేసావు, నాకు సంగతి ఏం చేసావు అని చెప్పి అడుగుతూ వస్తుందన్నమాట. నాకు నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చు. ఆమెకు ఒక ప్రతివాది ఉన్నాడు. అంటే ఆ న్యాయం కొరకు ఏం చేసిందంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, చెప్పినప్పుడల్లా వచ్చిందనమాట. ఆయన అనుకున్నాడంట, ఒక రోజున తిరిగి ఇంకా అతనికే మనసు మారిందంట. అతనికి ఏమైంది? మనసు మారిపోయి ఆయన అనుకుంటున్నాడు అనమాట. 3వ వచనంలో, ఈమె తరచుగా వస్తుంది, మాటికి అడుగుతూ వస్తుంది, తొందర పెడుతుంది, మాటికి వస్తుంది, గోజాడుతుంది కదా. ఈమెతో మనం ఎక్కడ అంటే ఆ వ్యక్తే ఇసుకుపోయినట్లు చేసిందనమాట. తొందర పెడుతూ వచ్చిందంట, మాటికి వస్తుందంట, తొందర పెడుతుందంట. ఆ వ్యక్తి ఇసుకుపోయినాడంట. అరే ఎట్లా ఈమె? ఒక రోజున అనుకున్నాడంట, అసలు ఈమె చాలా అసాధ్యురాల్లాగా ఉంది, ఈమె అసలు విడిచిపెట్టేదట్లేదు అని చెప్పి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అనుకున్నాడంట. నేను ఈమెకి ఏం చేస్తాను? ఖచ్చితంగా న్యాయం తీరుస్తాను అనుకున్నాడంట.
అన్యాయాధిపై అయితే యేసుప్రభు వారు చెప్పేది ఏంటంటే అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతే సహాయం చేయంగా మరి దేవుడు ఎందుకు చేయడు? 6వ వచనంలో మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకునిచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి ఏం చేస్తాడంట? త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం చూపుతున్నాడు కదా. ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడంట. దేవుడు మరి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఏం చేస్తున్నాడు? న్యాయం తీర్చేసేసాడు. మరి ఈయన ఎవరు? ఈయన కనికరం కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, సహాయం చేసే దేవుడు. మనం అడుగుతూనే ఉండాలి, దేవా అయ్యా మాకు సహాయం చే, మాకు సహాయం చేయవా, మాకు సహాయం చేయవా. ఇట్లా మనము ఇసుకుపోకుండా అడగాలన్నమాట. అడగకపోతే దేవుడు మనకేమి కూడా సహాయం చేయడు. అడగాలి దేవుణ్ణి. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే అడుగుడి మీకు ఇయ్యబడును. కాబట్టి మనం అడగాలి. దేవుడు అంటున్నాడు అడగమంటున్నాడు. మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తాడనమాట. అసలు ఎన్ని రోజులు అడుగుతారు, అసలు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తారు, అసలు ప్రార్థన చేస్తారా లేదా, అసలు వాళ్ళ విశ్వాసం అసలు ఎంతవరకు ఉంది అని దేవుడు చూస్తూ ఉంటాడనమాట. అంతేగాని దేవుడు ఇవ్వక కాదు, మన ప్రార్థన దేవుడు తోసివేయటానికి కాదు. కాబట్టి మన విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడనమాట. దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. అంటే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. అయితే మనము దేవుణ్ణి ఏం చేయాలి? ఇసుక నిత్యం అడగాలి. ప్రభు సహాయం చేయి, ప్రభా సహాయం చేయి. ఇట్లా మనం దేవుని దగ్గర ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? గోజాడుతూ వచ్చిందంట. గోజాడుతూ వచ్చిందంట. గోజాడుతూ వచ్చిందంట. నాకు ఇవ్వు ప్రభా, నాకు ఇవ్వు ప్రభా. అట్లా మనం కూడా దేవుని దగ్గర ప్రభా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. దేవుని దగ్గర మనం ఆమె ఏం చేస్తూ వచ్చింది? పట్టుదల కలిగి ప్రార్థన చేసింది కదా. అందుకని ప్రార్థన యందు మనం ఏం చేయాలి? పట్టుదల కలిగి ఉండాలన్నమాట. ఇసుకక ప్రార్థన చేయాలి. తర్వాత పట్టుదలతో ప్రార్థన చేయాలి. రోమపత్రిక చూడండి 12:12 ఏముంది? రోమ 12:12 రోమపత్రిక 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనల యందు పట్టుదల కలిగి. చూసారు, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి దేవుని వాక్యంలో ఏం రాయబడుతూ వచ్చింది? రోమ 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలంట? పట్టుదల కలిగి ఉండాలి. ఆమె ఏం చేసింది చూసారా? పట్టుదల కదా. ఇచ్చే వరకు ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి సహాయం చేసేదాకా కూడా ఇడిచిపెట్టలేదన్నమాట. ఆమె మనమైతే ఏం చేస్తాం? కొన్ని రోజులు రాగానే అంటే మన విశ్వాసాన్ని మనం కోల్పోయేవారుగా ఉండకూడదన్నమాట. ఏమో అసలు ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని సంఘ ప్రార్థనలకు వెళ్తలేదు, తర్వాత ఎన్ని ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నాం, ఎన్ని ఆదివారాలు వెళ్తున్నాం, అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి డౌట్ అనేది మనలోకి రాకూడదు. మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదండి. మనం ఎప్పుడు కూడా పాజిటివ్గానే తీసుకోవాలి. దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. అందుకని బైబిల్లో ఏముంది? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన ఎత్తుకు వారికి ఫలం దయచేస్తాడని మనం ఏం చేయాలంట? నమ్మాలంట కదా. కాబట్టి మనం చేసేది అదే. దేవుడు సహాయం చేసే వరకు మనం ఏం చేయాలి? ఆమె కూడా ఏం చేస్తూ వచ్చిందంట? పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ వచ్చింది కదా. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ వచ్చింది. తర్వాత ప్రార్థన ఇంకొకటి ఏమంటాడంటే కొలసీలకు రాసిన పత్రిక చూడండి, అక్కడ 4వ అధ్యాయం 2వ వచనంలో కొలసీ 4:2 ప్రార్థన యందు అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. ప్రార్థన యందు ఏం చేయాలంట? నిలకడగా ఉండాలంట. నిలకడ అంటే ఏంటి? స్థిరముగా ఉండాలి. ప్రార్థన యందు నిలకడ ఉండాలి, స్థిరముగా ఉండాలి. విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. మనం విశ్వాసాన్ని చాలాసార్లు మనం కోల్పోతాం. అసలు మందిరానికి వెళ్తున్నాం కానీ ఏం ఆశీర్వాదం లేదు, నా జీవితంలో ఏం మేలుంది అని చెప్పి మనం చాలాసార్లు నిరుత్సాహపడుతూ ఉంటాం అన్నమాట. కానీ మనం అలాంటి అవిశ్వాసము
నిరుత్సాహం అనేది మనలోకి రాకూడదు. ఆ విధవరాలు అయితే ఏం చేస్తూ వచ్చిందంట? గోజాడుతూ వచ్చిందంట, అడుగుతూ వచ్చిందంట, అయ్యా నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చవా అంటే 10 రోజులు వాయిదా ఇస్తున్నాడు, 20 రోజులకి వేస్తున్నాడేమో, నెలకు వాయిదా ఇస్తున్నాడేమో, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందంట, మాటి మాటికి వస్తుందంట, గోజాడుతూ వచ్చిందంట, అడుగుతూ వచ్చిందంట, తొందర పెడుతుందంట కదా. మనం కూడా దేవుణ్ణి అడగమని అట్లా రాశాడనమాట. మనం కూడా ఏం చేయాలి? దేవుని దగ్గరికి తరచుగా రావాలి, అడుగుతూ ఉండాలి, దేవుణ్ణి తొందర పెడుతూ ఉండాలి. దేవుని దగ్గర మనం మాటి మాటికి దేవుణ్ణి అడగాలి కదా. మాటి మాటికి దేవుణ్ణి అడగాలి. దేవుని దగ్గర ఇచ్చే వరకు కూడా ఏం చేయాలి? గోజాడాలి. గోజాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఇప్పుడు రాత్రి యాకోబు ఏం చేశాడు? ఆ రాత్రి అంతా దేవుని దగ్గర పెనుగులాడాడు అనమాట. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను పోనివ్వను అన్నాడు. ఆయన అంటున్నాడు, అరే తెల్లారిపోతుందిరా బాబు, నన్ను విడిచిపెట్టరా, నేను వెళ్ళిపోతానంటే, లేదు లేదు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అంటే గోజాడటం అంటే అదనమాట కదా. గోజాడటంలో చాలా ప్రయాసం అది. ఎందుకంటే ఒక అక్కర కొలక మనం పట్టుదల కలిగి ప్రార్థనలో గోజాడటం అంటే చాలా కష్టంతో కూడిన పని అన్నమాట. కానీ అయినా సరే మనం పట్టుదల కలిగి విశ్వాసం ముందు మనం నిలకడగా ఉండి మనం పట్టుదల కలిగి ఉండి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు? దేవుడు సహాయం చేస్తాడు అనమాట కదా. అందుకని ఏముంది బైబిల్లో చూడండి, మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చివరి లైన్లో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. 15వ వచనంలో ఎడతెగక ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఎడతెక్క ప్రార్థన చేయాలి కదా. ఇసుక కప్పు నిత్యము ప్రార్థన చేయాలంట, నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి కదా. ఇంక ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రతి విషయంలో ప్రార్థన చేయాలంట. ఎఫెసీ చూడండి, చదువుకుందాం, చదువమ్మా. ఎఫెసీ 4వ అధ్యాయం 6వ వచనం, క్షమించండి, ఎఫెసీ 6:18. ఎఫెసీ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనల చేత ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసు మేలుకోగుండు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ వల్ల ప్రతి సమయమందు మనం ఏం చేయాలంట? ప్రతి సమయమందు మనం ప్రార్థన చేయాలంట. ప్రతి సమయమందును, ఎఫెసీ 6:18, ప్రతి సమయమందును మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేసు ఆవిష్యమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసు మెలకుగా ఉండాలంట కదా. అలాంటి మరి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలంటున్నాడు. ప్రతి విషయంలో ఎప్పుడు ప్రార్థన చేసేవారంగా ఉండాలి. తర్వాత ప్రతి విషయంలో కూడా మనం దేవునికి మొరపెట్టేవారంగా, దేవునికి మనము ప్రార్థన చేసేవారంగా మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు కదా. అలాంటి ప్రార్థన జీవితాన్ని నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, దేవుని వాక్యంలో ఫిలిప్పీ 4వ అధ్యాయంలో 6వ వచనం, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ 4:6వ వచనం, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇక్కడ ఏమంటాడంటే 6వ వచనంలో, ఫిలిప్పీ 4:6లో, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో మీ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అంటే ప్రతి విషయంలో ఏం చేయాలంటండి? చాలాసార్లు మనం చింతపడిపోతాం అనమాట. చింతతోనే లేని రోగాలు తయారవుతాయి. అసలు మనం దాన్ని గ్రహించుకోవట్లేదు. అసలు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే చింతే. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పేది ఏంటంటే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటాడు. మనకు వచ్చేది చింత. అసలు మొట్టమొదట మనకు వచ్చేది అసలు చింత. ఏదన్నా ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యతోనే మనకు చింత. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఇది ఎక్కువైపోద్ది మనకు. కానీ దేవుడు ఏమంటాడు? దేని గురించి
చింతపడకుడు కానీ మీ చింత యావత్తు నా మీద వేయమంటాడు ఒక చోట. ఇక్కడైతే ఏమంటున్నాడు చూడండి, ఫిలిప్పీ 4:6, దేన్ని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. చూసారా, ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి, చింతపడకూడదు. చింతపడటం ద్వారా మనం 3 ఎక్కువ చేయగలమా 3 తక్కువ చేయగలమా అంటాడు యేసుప్రభువారు. కాబట్టి మన చింత ద్వారా, ఎక్కువ చింతపడటం ద్వారా మనకు లేని అనారోగ్యాలు, లేని బాధలు, ఇవన్నీ కూడా ఎక్కువ రోగాలు ఎందుకు వస్తాయంటే చింత ద్వారానే. మనలో ఉన్నటువంటి తెలంగాణలో రంజి అంటారు, ఎక్కువ రంజి పడుతుంది, ఎక్కువ రంజి పడతాడు అంటాడు. అంటే అంతగా మనం చాలాసార్లు మనం చింతపడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. ఏం చేయాలి? ఈ ఎక్కువ ప్రతి విషయంలో కూడా మనం ఇదే టెన్షన్ మనకు. కానీ దేవుడు ఏమంటాడంటే మీరు చింతపడొద్దు, కానీ ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన యందు మీరు ప్రార్థన చేయండి. అందుకని ఈ లోకాసు వార్తలోనికి వచ్చినప్పుడు అక్కడ యేసుప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడు, ఆ విషయంలో ఆయన ఏం చెప్పినాడంటే మీరు కూడా ఇలాంటి ప్రార్థన చేయండి, మీరు కూడా ఈ రీతిగా మొరపెట్టండి. లోకాసు వార్త 18:1 వారు ఇసుకక నిత్యము ప్రార్థన చేస్తుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పినాడు. కాబట్టి నిత్యము చేయండి, ప్రార్థన చేయండి. అందుకని బైబిల్లో ఏముందంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు అన్నాడు కదా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి, మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. యేసుప్రభువారు ఏమన్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి. కాబట్టి మన నిమిత్తం, మన పిల్లల కొరకు, మన సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో పరిశుద్ధుల కొరకు, తర్వాత దేవుని సేవకులు బలంగా వాడబడినట్లుగా దేవుడు ఎప్పుడు కూడా సంఘం సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. మా సేవకుని బలపరిచాయా, మా సేవకుని ఆత్మశాత నింపాయా, మాకు కావాల్సిన వాక్యాన్ని తెలియచేయండి అని చెప్పి మనం సేవకులకు కూడా మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ ఆత్మశాత నింపబడాలని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. కాబట్టి అలాగే సంఘంలో ఉన్నటువంటి సభ్యుల కొరకు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘంలో ఉన్న పెద్దలైన వారి కొరకు మనం ఏం చేయాలి, మరి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి కదా. కాబట్టి ఇలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరి దేవుడు మన అక్కర తీర్చే వరకు కూడా ఆమె అయితే ఏం చేస్తూ వచ్చింది, లోకాసు వార్త 18 లోకాసు వార్త 18:3 ఆ పట్టణంలో ఒక ఎదవరాలు ఉండెను, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, చూసారా ఏం చేస్తూ వచ్చిందంట, తరచుగా వచ్చిందంట. తర్వాత నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చిందంట కదా. తరచుగా వస్తుందంట, అడుగుతూ వచ్చిందంట. తర్వాత చూడండి 5వ ఈ వెధవరాలు నన్ను తొందర పెట్టుతున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకి న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాడంట. దేవుడు అనుకున్నాడంట, అబ్బా ఈ అధవరాలు చూడండి, ఆ న్యాయాధిపతి ఈ న్యాయాధిపతి ఎవడంట, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. దేవునికి భయపడ్డు, మనుషులను అస్సలు లక్ష్య పెట్టాడు, మనుషుల్ని ఎవ్వడు లక్ష్యం చేయడు, అసలు మనుషులు పట్టించుకోడు. మరి అలాంటి వ్యక్తి దగ్గరికి ఈ వెధవరాలు మాటికి వస్తుందంట. మరి చూడండి, ఒక లేని ఎదవరాలు, ఏ ఆధారం లేనటువంటి ఎదవరాలు మాటికి వచ్చి ఆ వ్యక్తి దగ్గరికి వస్తే వాళ్ళకే మాట వినడు వాడు. అలాంటిది ఈమెకి మాట వింటాడంటే మరి ఎంత కష్టం. అయినా సరే అతని ద్వారా న్యాయం తీర్పించుకుంది కదా. అట్లాగే మనం కూడా, అందుకని ఏమంటున్నాడంటే యేసుప్రభువారు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసముకు అనుగుణనా అంటున్నాడు. 8వ మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మీ విశ్వాసమును కనుగొనునా. కాబట్టి యేసుప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు మనలో విశ్వాసం కలిగి ఉండాలి. మనం అట్లా విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, తరచుగా వచ్చిందంట, అడుగుతూ వచ్చిందంట, తొందర పెడుతూ వచ్చిందంట, మాటికి వచ్చిందంట, గోజాడుతూ వచ్చిందంట. మనం కూడా దేవుణ్ణి ఆ రీతిగా మనం అడగాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ వచ్చింది కదా. మనం కూడా ప్రభు దగ్గర అడుగుదాం, యేసయ్యా దేవా, మేము ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముకుంటున్నాం, మాకు సహాయం చేయండి. ఈరోజు కాదు, ఈరోజు చేయకపోతే మరలా మనం దేవుణ్ణి మన వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా
మనం దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందుకని ఏమంటున్నాడు 8వ వచనంలో, 7వ వచనం చూడండి. 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు అని మీతో చెప్తున్నాను. కాబట్టి ఆయన మరి ఆ యొక్క అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి 6వ వచనంలో, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి న్యాయం తీర్చిండంట. అన్యాయస్తుడు కఠినమైన హృదయం గలవాడు, ఎవరిని లెక్క చేయడు. ఆ మనిషి అనుకున్నాడంట, ఒక రోజున ఆలోచిస్తున్నాడంట, ఈమె మరి తరచుగా వస్తుంది, అడుగుతూ వస్తుంది, తొందర పెడుతుంది, మాటికి వస్తుంది, గోజాడుతుంది, ఇక ఈమెకి న్యాయం తీర్చాలనుకున్నాడంట కదా. అట్లాగే దేవుని దగ్గరికి కూడా మనం వచ్చినప్పుడు దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు మనకు. అంతేగాని దేవుడు లేడు, దేవుడు ఏం చేయట్లేదు, దేవుడు పట్టించుకోవట్లేదు, లేకపోతే నాలో ఏదో పాపం ఉందేమో, లేకపోతే దేవుడు ఏదో నన్ను అసలు ఏం పట్టించుకోవట్లేదు, అసలు దేవుడు ఉన్నాడో లేడో, లేకపోతే నాలో ఉన్నటువంటి ఏ పాపం ఉందో, లేకపోతే మరి అసలు నేను ఏ స్థితిలో ఉన్నాను, అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి మనం చాలాసార్లు చింతిస్తూ ఉంటాం, బాధపడుతుంటాం. మనం దాని గురించి మనం అనారోగ్యానికి కూడా గురైపోతాం. కానీ మనం విసుగక మనం నిత్యం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, దేవునికి ధూపం వేస్తూనే ఉండాలి. విశ్వాసంతో మనం దేవుని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు కదా. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా, దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు అనమాట. ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు మేలు దయచేస్తాడనమాట. ఎందుకంటే తన బిడ్డలను దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు గుడ్డివాడు కాదు, దేవుడు చూడకుండానే దేవుడు కాదు. ఎందుకంటే తన బిడ్డలు, తన కొరకు తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు, తన శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నటువంటి బిడ్డలు మన కొరకు ఏదైనా సరే మన కొరకు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మన విశ్వాసాన్ని ఆయన ఏం చేస్తాడు, మన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆ తండ్రి అయిన దేవుడు మన కొరకు తన కుమారునే ఇచ్చేశాడు కదా, ఇంకా ఏదైనా ఇస్తాడంట. ఈ మాట చదువుకుని ప్రార్థన చేద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అసలు తండ్రి అయిన దేవునికి అసలు ఆయన దగ్గర ఏదన్నా విలువైంది ఏదన్నా ఉందంటే తన కుమారుడైన యేసు ప్రభువారే కదా. తన కుమారుడైన యేసు ప్రభువారే. అసలు ఆయనకి ముఖ్యమైన వాళ్ళు ఎవరున్నారు పరలోక రాజ్యంలో అంటే తండ్రి అయిన దేవుడికి తన కుమారుడైన యేసు ప్రభువునే. అయితే ఆయన్నే మనకి ఇచ్చేశాడు. ఆయనతో పాటు సమస్తమును ఏం చేస్తాడు, మనకు ఇస్తాడనమాట. ఒక సేవకుడు ఏమన్నాడంటే, మీరు నాకు ₹1,00,00,000 ఇచ్చారనుకోండి, నాకు ₹1,00,00,000 అవసరం ఉండి మీ దగ్గరికి వచ్చి అడిగినాను, మీరు నాకు ₹1,00,00,000 ఇచ్చినారు. ₹1,00,00,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరానికి ఒక 10,000 అవసరత పడింది. మళ్ళీ అప్పుడు ₹1,00,00,000 ఇచ్చినాడు 10,000 ఇస్తాడు ఎవడా చెప్పండి? ఇస్తాడు. ఎందుకంటే ₹1,00,00,000 ఇచ్చినాడు 10,000 ఎవడా? ఖచ్చితంగా ఇస్తాడు. అట్లాగే దేవుడు కూడా అంతే, తన కుమారుడిని మనకి ఇచ్చేసినప్పుడు తనతో పాటు ఇక్కడ ఏముంది, తనతో పాటు చదవండమ్మా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును, కాబట్టి మనకెందుకు అనుగ్రహింపడు, కాబట్టి సమస్తమును దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. సమస్తం ఇస్తాడు. ఆయనతో పాటు సమస్తాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడు ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఒక దినాన దేవుడు మనకేం కలగజేస్తాడు, మనకు విజయం కలగజేస్తాడు. దేవుడు మనకు ఒక దినాన మన అక్కర తీర్చి, మన అవసరం తీర్చి, దేవుడు ఒక ఉన్నత స్థితిలోనికి దేవుడు మనకు తీసుకుని వస్తాడు. మన ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి చేరిపోతూ ఉంటాయి, దేవుని యొద్ద ఉంటాయి అవి. అయితే దాని సమయం వచ్చినప్పుడు సమయానుకూలాన తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడంట, బైబిల్ ఏం రాయబడింది, తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దేని మనస్కులై ఉంటాడు అంటాడు కదా. ప్రసంగి గ్రంథంలో ప్రతిదానికి సమయం కలదు అంటాడు కదా. ఒక సమయాన్ని, ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది, అది దేవుని సమయం కదా.
అందుకే బైబిల్లో రాయబడింది నిర్ణయ కాలము అంటాడు. నిర్ణయ కాలం వచ్చినప్పుడు అని చెప్పి వాక్యంలో రాయబడితే వచ్చింది. అంటే నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంటుంది అనమాట. నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయ కాలంలో దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా సహాయం చేసేవాడు. హబక్కు గ్రంథంలో అనుకుంటా నిర్ణయ కాలం ఈ మాట చదువుకుందాం. చూడండి, ఒక మంచి మాట, బాగుంటుంది ఇది. హబక్కు గ్రంథం దేవుని వాక్యంలో చూసినట్లయితే హబక్కు గ్రంథం 2వ అధ్యాయము పేజీ నెంబరు పాత నిబంధనలో 771, పేజీ నెంబరు 771, హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా నాకిలాగ సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుతూ చదువు ఇలాగినట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టంగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును, సమస్తము జరుగుటకై ఆత్రపరుచున్నది, అది తప్పక నెరవేరును. చదువమ్మ. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే 3వ వచనాన్ని చదువుకున్నట్లయితే ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును, సమాప్తమగుటకై ఆతృత పడుతున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు ఏం చేయాలంట? కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. అంటే దేవుడు ఖచ్చితంగా నిర్ణయ కాలం ఉన్నప్పుడు ఆ నిర్ణయ కాలంలో ఏం చేస్తాడు? ఒక దినాన దేవుడు మనకు సహాయం చేస్తాడనమాట. అది తప్పక జరుగుతుంది అంటాడు. అందుకని దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో ఆ సహాయపడటానికి, దేవుడు సహాయం చేయటానికి ఎంతో ఆతృత పడుతున్నది దేవుని వాక్యం. దేవుడు కదా, అది తప్పక నెరవేరుద్ది. అది ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెట్టాలంట. కనుక అది తప్పకుండా ఏం చేస్తుంది? అది నెరవేరుతుంది, అది జాగు చేయక వచ్చును అంటాడు. అంటే దేవుని బిడ్డలైనటువంటి మన ఎడలు కూడా 25వ కీర్తన చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. 25వ కీర్తన 25వ కీర్తన 3వ వచనం చదవండి. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునో సిగ్గుపడు, హేతువు లేకుండా. చాలా మనం ఇక్కడ చూస్తే 25వ కీర్తన 3వ వచనంలో నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునో ఏం చేయడు? సిగ్గుపడు. దేవుని కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు ఎవడు కూడా సిగ్గుపడ్డని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఆయన కొరకు కనిపెట్టుకున్నవాడు ఎప్పుడు సిగ్గుపడ్డు కదా. ఆయన కొరకు మనం కనుక కనిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా దేవుడు ఒక దినాన్ని ఏం చేస్తాడు? ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు అనమాట. అంటే ఆయన కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. ఆమె ఏం చేస్తూ వచ్చింది? విధవరాలు మాటి మాటికి గోజాడుతూ వచ్చింది. అయ్యా నాకు సహాయం చేయవా, నాకు సహాయం చేయవా అని మాటి మాటికి ఆమె గోజాడుతూ వచ్చిందనమాట. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఖచ్చితంగా ఒక సమయంలో దేవుడు ఆ నిర్ణయ కాలంలో దేవుడు ఖచ్చితంగా సహాయం అనుగ్రహించినాడు కదా. అందుకని కనిపెట్టుకుని ఉండటం ద్వారా ఎవరు కూడా ఏం చేయరంట? చిగ్గుపడరు, చిగ్గునందరు అంటున్నాడు అనమాట. అంటే దేవుని కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకుని ఉండాలి. కాబట్టి అప్పుడు ఒక దినాన అంటే మరి బైబిల్లో రాయబడింది, విశ్వసించిన వాడు కలవరపడు అన్నాడు కదా. కాబట్టి దేవుడు ఖచ్చితంగా సహాయం చేసేవాడు. దేవుడు మనడలా కృప చూపేటటువంటి దేవుడు. ఖచ్చితంగా ఒక దినాన మనలను ఆదుకునేటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.